హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఎలాంటి సాసులు వాడకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పగలకొట్టిన గుడ్లను ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ గుడ్డు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక స్మాల్ టమాటాని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డు పొరుటును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఆ మసాలాస్ వేయించుకున్న తర్వాత దీనిలో ముందుగా ఉడికించిన పొడి అన్నం లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మసాలాలు అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకొని దానిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారా అండి, సాసులు యూస్ చేయకపోయినా ఎంతో కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అంతే అండి, బాయ్ బాయ్.